హల్లెలూయా. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ ప్రైజ్ ద లార్డ్. ఈరోజు మనము ఈ యొక్క లెంట్ డేస్లో 21వ రోజుకి మనము వచ్చి ఉన్నాం. ఈ 21st డే ఈ యొక్క లెంట్ డేస్లో మనము దేవుని యొక్క లక్షణము అయిన ఆయన కునుకడు నిద్రపోడు అనే లక్షణాన్ని మనము ధ్యానిద్దాం. కీర్తనాకారుడు 121వ కీర్తన 3-4 వచనాల్లో మనం గమనించినట్లయితే, నిన్ను కాపాడువాడు కునుకడు నిద్రపోడు అని ఉంటుంది. సో ఆయన మనల్ని కాపాడే దేవుడు. ఎలా కాపాడుతాడు అంటే ఆయనంట కునుకడు నిద్రపోడు. చూడండి, మనము రోజుకి 24 గంటలు కదా, 24 గంటల్లో కనీసము ఎంతగా కష్టపడి మనం మేలుకున్నా సరే, కనీసం ఒక 5 నిమిషాలు, కనీసం ఒక 10 నిమిషాలైనా సరే మన కళ్ళు ఆటోమేటిక్గా ఏమవుతాయంటే నిద్రాభారంతో కళ్ళు మూసుకుపోతాయి. సో కొంతమంది అరగంట, గంట లేదా సహజంగా 7 గంటలు 6 గంటలు మనం నిద్రపోతూ ఉంటాం. సో అయితే ఎవరు నిద్రపోకుండా, ఆయనకు నిద్ర అనేది లేదు, లేకపోతే ఆయన కునుకడు నిద్రపోడు అని బైబిల్ గ్రంథము సెలవిస్తుంది. అలాంటి దేవుడు మన దేవుడు. ఈ యొక్క లెంట్ డేస్లో మనము ఆయన లక్షణాన్ని గ్రహించి మనం ఎంతగానో ఎలాగుండాలంటే సంతోషంగా లేకపోతే ధైర్యంగా మనము ఉండగలం. ఎందుకు అంటే ఆయన కునుకడు నిద్రపోడు. మనల్ని నిరంతరము చూచే దేవుడు. మన యొక్క ప్రతి పరిస్థితిని ఆయన చూచే దేవుడుగా ఉన్నాడు. చూచుచున్న దేవుడు అని కూడా మనం చెప్పొచ్చు. ఆయన ప్రతి ఒక్కరిని చూచే దేవుడు. ఆయన నేత్రములు భూలోకమంతా సంచారం చేస్తూ ఉంటాయి. సో కాబట్టి మనం ఏం చేయాలంటే ఆయన గుణలక్షణమైన కునుకడు నిద్రపోడు. దివారాత్రులు ఆయన చూచే దేవుడు. దివారాత్రులు మనల్ని కాపాడే దేవుడు. దివారాత్రులు ఆయన కునకక నిద్రపోక మనల్ని సంరక్షించే దేవుడు అని చెప్పి ఆయన్ని మనము కొనియాడాలి, ఆయన్ని మనము పొగడాలి, ఆయన మనము స్తుతించాలి. ఎందుకు చెయ్యాలి అంటే ఆయన లక్షణం అది. కాబట్టి ఆయన మనము ఎంతగానో స్తుతించాలి. ఎందుకు అంటే 24 గంటలు ఆయన మనల్ని కాపాడుతున్నాడు కదా, కొన్ని సంవత్సరాల నుంచి కాపాడుతున్నాడు కదా, నూతన సంవత్సరం అడుగుపెట్టిన తర్వాత ఇన్ని నెలలు మనల్ని కాపాడుతూ వస్తున్నాడు కదా. ఇలా చూసుకుంటూ వెళ్ళిపోతే మన జీవితంలో ఎన్నో ఆపదలు ఎన్నో ఉన్నప్పుడు ప్రతి పరిస్థితి నుంచి దేవుడు మనల్ని కాపాడుతూ వచ్చిన దేవుడు. నిజానికి మనము ఆయనకు యోగ్యులుగా లేనప్పటికీ, ఆయన దృష్టికి మనం పరిశుద్ధులుగా కనపడినప్పటికీ ఆయన లక్షణాలైన ప్రేమ, కనికరము, దీర్ఘశాంతము ద్వారా దేవుడు మనల్ని కొనకక నిద్రపోక మనల్ని కాపాడుతున్న దేవుడు. కాబట్టి ఈ లెంట్ డేస్లో దేవుని దగ్గరికి మనం వచ్చేటప్పుడు ఈ యొక్క లక్షణాన్ని ఎరిగి గనక మనము ఈ లెంట్ డేస్లో కొద్ది నిమిషాలు, కొన్ని గంటలు లేదా కొంత సమయము దేవునికి సమయం ఇచ్చి మనం దేవుని ఘనపరుస్తే ఈ యొక్క లక్షణాన్ని బట్టి తప్పకుండా దేవుడు ఆనందిస్తాడు. బైబిల్ గ్రంథంలో చూస్తే మన కీర్తనకారుడు చెప్తాడు కదా, దివారాత్రులు మనము ఆయనను ఆనందిస్తూ ఉంటే మనకు సమస్తాన్ని ఇచ్చే దేవుడు అన్నమాట. ఆయన యందు మనం సంతోషిస్తూ ఉంటే చాలు. ఎవరు ఆయన యందు సంతోషిస్తారు అంటే ఆయన మార్గాలు తెలుసుకున్న వాళ్ళు, ఆయన యొక్క లక్షణాలు తెలుసుకున్న వాళ్ళు, ఆయన గురించి తెలుసుకున్న వాళ్ళు మాత్రమే ఆయన్ని స్తుతించగలరు, ఆయన్ని గణపరచగలరు. కాబట్టి ఈ లెంట్ డేస్లో ఈ లక్షణాన్ని మనము గమనించి, యేసయ్య ఇలాంటి దేవుడు, యేసయ్య కునుకడంట, యేసయ్య నిద్రపోడంట, ఎల్లప్పుడూ మనల్ని కంటి పాప వలె కాపాడే దేవుడు అంట. కాబట్టి యేసయ్య నీకు వందనాలు, యేసయ్య నీకు స్తోత్రాలు అని చెప్పి మనం ఆయన్ని ఘనపరచాలి. అటువంటి కృప దేవుడు మనకందరికీ దయచేయునుగాక. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్.